అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మిఠాయి శైలజ. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ మహాశివుణ్ణి వేడుకుంటూ వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్ అండి. ఇక్కడ ఈ వ్లాగ్లో డైలీ మార్నింగ్ రొటీన్ మనం చేసే పనులు. ఉదయం పూట లేచి ఇలా ముగ్గు పెట్టుకుంటే చాలా మనసు ప్రశాంతంగా, మనకు మోటివేషనల్గా, క్రియేటివ్ థాట్స్ తోటి ఉదయం పూట మార్నింగ్ ఎంత తొందరగా లేస్తే అంత మంచిగా ఉంటుందని నేనైతే అనుకుంటూ ఉంటానండి. నచ్చిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ పెట్టండి. అలాగే మీ కామెంట్ కూడా తెలియచేయండి. అలాగే మనము ఇంకొక ఇంపార్టెంట్ విషయం అండి, మనము బర్త్డేకి కేక్స్, అలాగే మ్యారేజ్ డేకి కేక్స్, ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా కేక్స్ తెచ్చుకుంటూ ఉంటాం కదా. అలాగే స్వీట్స్ కూడా బయట తయారయ్యే కేక్స్లో చాలా మట్టుకు చాలా ప్రమాదకరమైన కల్తీ జరుగుతోంది. అలాగే కలర్స్ కూడా చాలా ఇన్హెల్దీగా ఉండి మనకు క్యాన్సర్ రావడానికైతే చాలా ఆస్కారం అయితే ఉందని మొన్న బెంగళూరులో జరిగిన ఒక సంఘటన అందరికీ తెలిసిన విషయమే కదా. అలాగే మన ఛానల్లో ఈ విషయము తెలిసిన వాళ్ళైతే కూడా కామెంట్లో తెలియచేయండి. కేకుల మీద పూసే రంగులు, వాటిలో వేసే క్రీములు అన్నీ చాలా డేంజరస్గా ఉన్నాయని పరిశోధనలు అయితే తెలియజేస్తున్నాయండి. ఒక కేక్ తిని ఒక అమ్మాయి చనిపోయినట్లుగా వార్తల్లో మనము చూసాం కదా. సాధ్యమైనంత వరకు మనము మార్నింగ్ పూట పుట్టినరోజు ఉంటే మార్నింగ్ పూట గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి దేవుడికి మన కృతజ్ఞతలు తెలియజేస్తే చాలని అనుకోవాలి తప్ప ఇలా కేకులు పాశ్చాత్య ధోరణిలో వెళ్తే కేకులు తయారయ్యే బేకరీ లోపల వాతావరణం అయితే చాలా జుగుప్సాకరంగా అయితే ఉంటుందండి. ఒకసారి వెళ్ళి అయితే చూడండి. ఇప్పుడు వచ్చే హ్యాపీ న్యూ ఇయర్ కోసం కూడా కేకులు తయారు చేస్తూ ఉంటారు కదా. చాలా లో క్వాలిటీలో డబ్బులైతే బాగానే తీసుకుంటారు. కాకపోతే లో క్వాలిటీ పదార్థాలతోటి, అలాగే రంగులు అసలు వాడొద్దంట అండి. ఇంట్లో మనం సిరా చేస్తారు కదా, రవ్వతో ప్రసాదం చేస్తారు కదా, ఆ ప్రసాదంలో కూడా చాలామంది రంగులు ఆరెంజ్ కలర్ది కలుపుకొని తింటూ ఉంటారు. అది కూడా చాలా ప్రమాదకరమైనదే. అలాగే వడియాల లోపల కూడా చాలామంది కెమికల్స్ రంగులు వేసుకుని వడియాలు పెట్టుకుంటూ ఉంటారు. అది కూడా చాలా ప్రమాదకరమైనదే. ఇలాంటివన్నీ అవాయిడ్ చేస్తూ మనము ఇలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలండి. ఇలా బీట్రూటు, దానిమ్మ, యాపిల్, క్యారెట్ కానీ ఇలాంటి జ్యూసులు రోజు ఉదయం పూట తీసుకోవడం వల్ల మన ఇమ్యూనిటీ పవర్ మెరుగుపడి మనకు రోగాలు చాలా రాకుండా ఉండడానికైతే దోహదపడుతుందండి. మీరు కూడా ఈ విధంగా ఏ సీజన్లో వచ్చే ఫ్రూట్స్ ఆ సీజన్లో తినేటందుకు కృషి చేయండి తప్పకుండా. అదేవిధంగా కూరగాయలు కూడా 1-2 సార్లు ఉప్పు నీటిలో కానీ పసుపు నీటిలో కానీ వేసుకొని వాడుకోవడం వల్ల కరివేపాకు నుంచి కొత్తిమీర నుంచి అన్ని నీటిలో కడిగి శుభ్రంగా వండుకోవడం దానికైతే కృషి చేయండి. అదేవిధంగా ఇలా రోజు ఏదో ఒక రకమైన జ్యూసు రోజు సాధ్యం కాకపోయినా వారానికి 3 సార్లైనా ఈ విధంగా చేసుకొని తాగితే మన పిల్లలకు హెల్తీ బూస్టప్ అవుతుందండి. ఆరోగ్యకరంగా ఉంటుంది. ఏవైనా సీజనల్గా వచ్చే వ్యాధులు కూడా తగ్గుముఖం పడతాయని నా ఉద్దేశం అండి. అలాగే ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కనే వచ్చే బెల్ని ప్రెస్ చేయండి. తర్వాత ఆల్ అని వస్తుంది, అది కూడా ప్రెస్ చేస్తే అన్ని వీడియోలు షార్ట్స్ వస్తాయండి. మన ఛానల్లో భగవద్గీత, భాగవతము, నీతివంతమైన కథలు చెప్తూ మన వీడియోలు అయితే ఉంటున్నాయి. మోటివేషనల్ షార్ట్స్ కూడా పెడుతున్నాను, తప్పకుండా చూడండి. అదేవిధంగా ఇంకా మంచి వీడియోలతోటి మీ ముందుకు వస్తానండి. ఇంతేనండి ఈ వ్లాగ్లో నేను చెప్పే విషయము. మన హెల్త్కి సంబంధించిన తినే పదార్థాలు కానీ పండ్లు కానీ చాలా జాగ్రత్తగా ఎన్నుకొని తినడము మన బాధ్యత. మన పిల్లలు కూడా ఆరోగ్యకరంగా ఉండాలంటే ఇలాంటివి చేసుకొని ఇంట్లో చేసుకొని తినడం ఒకటి ఉచితమైన విషయం అండి. ఎందుకంటే ఆరోగ్యం కంటే ఎలాంటి ఐశ్వర్యం అయితే అక్కర్లేదని అనుకుంటానండి. ఆరోగ్యమే అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అండి. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ మిఠాయి శైలజ. నమస్కారం.